హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. పైన మీరు చూస్తున్న పాప పేరు పునర్విక. పాపకు 6 నెలలు అయినా కూడా శరీరం కదిలించకపోవడంతో వైద్యులకు చూపించారట. వైద్యులు పాపకు SMA అనే అరుదైన వ్యాధి వచ్చింది. పాపకు ఒక ఇంజెక్షన్ వేయాలి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ 16 కోట్లు అని చెప్పారట. పాప పేరు పునర్విక. పాప 5 మంత్స్ వరకు చాలా హెల్తీగా చాలా బాగుండేది. తినకు అనుకోకుండా ఫీవర్ వచ్చేసరికి మేము కర్నూలుకి వచ్చి హాస్పిటల్లో చెక్ చేయించుకున్నాము. అక్కడ ఎందుకైనా మంచిగా ఒక టెస్ట్ చేయించుకుందామని అన్నారు. ఆ టెస్ట్లో SMA type 1 అని వచ్చింది. అసలు అది మాకు ఏంటిదో కూడా తెలియదు. కానీ పాపకి ఒకటే ఒక ఇంజెక్షన్ ఉందంట. ఆ ఇంజెక్షన్ ఖర్చు వచ్చేసి 16 crores అని చెప్పారు. ఇంకా దానికి మేము షాక్ అయిపోయాము. అంత అమౌంట్ అంటే మా దగ్గర అసలు కూడా లేదు. కానీ మా ఆయన సెలూన్ షాప్లో పనిచేస్తారు సార్. మాకు రోజువారీ ఖర్చులకి పాపకి ఇదే సరిపోతుంది. పాపకు హెల్ప్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారండి. వాళ్ళకు తోచినంత అమౌంట్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకు తోచినంత సహాయం కూడా చేయడానికి ఇలా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పాప గురించి చెప్పగానే ఎవరికి తోచినంత వారు మనీ డొనేట్ చేస్తున్నారండి. పాపకు ఆ ఇంజెక్షన్ ఎలా అయినా ఇప్పించాలని డొనేట్ చేసిన అమౌంట్ అంతా కలెక్ట్ చేస్తున్నారండి. చాలామంది ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ ఫొటోస్ అలాగే వాళ్ళ వీడియోస్ సోషల్ మీడియాలో పెట్టి చాలామంది స్కానర్లు పెట్టి హెల్ప్ చేయమని అడుగుతూ ఉంటారు. అయితే వాళ్ళలో ఫేక్ వాళ్ళు కూడా ఉంటారు. ఎవరి వీడియోలో తెచ్చి అక్కడ పెట్టి సింపతి క్రియేట్ చేసి ఫేక్ స్కానర్లు పెట్టి అమౌంట్ దోచుకుంటూ ఉంటారు. అలా కాకుండా మనం జెన్యున్గా స్కానర్ వాళ్ళదేనా అని చూడాలి. వాళ్ళ స్కానర్ అలానే వాళ్ళ డీటెయిల్స్ కనుక్కొని హెల్ప్ చేయడం వల్ల మనం వాళ్ళని కాపాడిన వాళ్ళం అవుతాం. అలానే ఈ చిన్నారి గురించి కూడా చాలామంది స్కానర్లు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. అయితే మనం జెన్యున్గా ఉండే స్కానర్కి మాత్రమే అమౌంట్ సెండ్ చేస్తే బాగుంటుంది. అలా పాప కోసం వేసిన అమౌంట్ మిస్యూజ్ కాకూడదని కోరుకుంటున్నానండి. సేవ్ పునర్విక.